హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి దోసకాయ రోటి పచ్చడి. ఈజీగా టేస్టీగా అమ్మమ్మ వాళ్ళు చేసేవాళ్ళు కదా, ఆ టేస్ట్తో ఎలా చేయాలో చూపిపోతున్నాను విలేజ్ స్టైల్లో. మిక్సీలో వేయడం కంటే రోట్లో దంచుకుంటేనే పచ్చడి అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఏ పచ్చడి అయినా సరే, దోసకాయ పచ్చడే కాదు. దోసకాయ పచ్చడి రెడీ చేయడం కోసం అయితే ముందుగా ఒక దోసకాయ అయితే తీసుకున్నాను. గట్టిగా ఉండే దోసకాయ పచ్చిగా ఉంటుంది కదా, మెత్తగా ఉంటే పచ్చడి అనేది టేస్ట్ ఉండదన్నమాట. అందుకని చెప్పేసి గట్టిగా ఉన్న దోసకాయ తీసుకుంటాము అనమాట. ముందుగా దోసకాయని అయితే శుభ్రంగా కడిగి పీలర్ తోటి తొక్కలంతా తీసేసి మధ్యలోకి ఇలా కట్ చేసి దాంట్లో ఉన్న గింజలు అయితే తీసేస్తున్నాను. పచ్చడి అనేది నిల్వ ఉండదన్నమాట. ఆ గింజలను అయితే తీసేసామనుకో 2-3 days అలా ఉంటుందన్నమాట. పచ్చడి నిల్వ ఉంటుంది. అండ్ ఇంకా సన్నగా కట్ చేసేసుకున్నాను దోసకాయని అయితే ముక్కలుగా ఈ సైజులో కట్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. తినేటప్పుడు పంటకి తగులుతూ ఉంటాయి కదా ముక్కలు, టేస్ట్ అనేది బాగుంటుంది. అండ్ ఇక్కడైతే ఇంకా పచ్చడి ప్రిపేర్ చేయడానికి కొంచెం ఆయిల్ అయితే వేసాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత శనగపిండి పల్లీలు ఉంటాయి కదా, వాటిని అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఇలాగే ఎర్రగా వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకున్నాను అనమాట. ఇప్పుడు అదే ఆయిల్లో కొద్దిగా జీలకర్ర ఫ్రై అయిన తర్వాత ఒక 10 పచ్చిమిర్చి మధ్యలోకి ఇలాగా ముక్కలు చేసి వేసాను. ఇలా ముక్కలు చేయడం వల్ల పగలకుండా ఉంటాయి. అవి చిటపటలాడుతూ మొహం మీద అలా పడుతూ ఉంటాయి కదా పచ్చిమిర్చి అనేవి ఫ్రై చేసేటప్పుడు. అందుకని చెప్పేసి మధ్యలోకి కట్ చేసి ఇలాగా వేసామనుకో అలాగా పగలకుండా ఉంటాయి అన్నమాట. ఇక్కడ పచ్చిమిర్చి ఫ్రై అయ్యేలోపు ఇక్కడ చింతపండు కూడా నానబెట్టుకుంటున్నాను. ఆల్రెడీ దోసకాయ పుల్లగా ఉంటుంది కదా, చింతపండు అనేది కొంచెమే పడుతుంది. చింతపండు వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. దానికోసం అయితే చింతపండు నానబెట్టుకున్నాను. ఇక్కడ పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిపోయినాయి ఆయిల్లో. అండ్ ఇంకా కరివేపాకు యాడ్ చేశాను చివర్లో. ఇప్పుడు వాటిని కూడా ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాను పక్కకి. అండ్ ఇక్కడ రోటిని అయితే శుభ్రంగా కడిగి ఆరబెట్టిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలని, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కల్లుప్పు అయినా పర్వాలేదు. ఇప్పుడు వీటిని అయితే మెత్తగా దంచుకోవాలి. ఫస్ట్ వీటిని దంచుకోవాలి మెత్తగా, వీటన్నిటిని కలిపేసి. చూసారు కదా ఇలాగా. అవి కొంచెం మెదిగిన తర్వాత పచ్చిమిర్చిని కూడా దాంట్లో యాడ్ చేసి మెత్తగా దంచేసుకోవాలి మొత్తం అంతా. పచ్చిమిర్చితో పాటు ఇంకా ఉన్నవి కూడా నలుగుతాయి కదా అలాగా. పచ్చిమిర్చి కొంచెం మెదిగిన తర్వాత వెల్లుల్లిపాయలు కూడా వేసేసి దంచేసి కొద్దిగా అలాగా మొత్తం ఒకసారి మిక్స్ చేసామనుకో మొత్తం బాగా మెత్తగా నలుగుతుంది. ఇప్పుడు చింతపండుని కూడా యాడ్ చేసి ముందుగా నానబెట్టిన చింతపండుని పులుసు చూసుకొని యాడ్ చేసుకోవాలి, లేదంటే పుల్లగా అయిపోతుంది. పల్లీలు వేస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది దోసకాయ పచ్చడికి, అందుకే పల్లీలు అయితే యాడ్ చేశాను నేను. ఇప్పుడు చింతపండు కూడా మెరిగిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న ముక్కలను అయితే కొంచెం యాడ్ చేసుకుంటూ ఇలాగా దంచుకోవాలి. చూసారు కదా, పచ్చడిలోకి ఆ ఫ్లేవర్ అనేది దిగుతుంది దోసకాయలోది. మిక్సీకి వేసామనుకో అలాగ టేస్ట్ అనేది రాదనమాట. రోట్లో దంచితే కొంచెం టైం పడుతుంది కాబట్టి దోసకాయ ముక్కల ఫ్లేవర్ అనేది పచ్చడికి దిగుతుంది, టేస్ట్ బాగుంటుంది. అండ్ మొత్తం పచ్చడి కొంచెం నలిగిన తర్వాత చివరిలో ఉల్లిపాయను కూడా యాడ్ చేసి దంచుకోవాలి. ముక్కలు కట్ చేసే కంటే దంచితేనే టేస్ట్ బాగుంటుంది. అండ్ పచ్చడిని అంతా ఒక గిన్నెలోకి తీసేసుకొని ముందుగా పచ్చిమిర్చి, శనగపిండి ఫ్రై చేసుకున్నాం కదా, అదే ప్యాన్లో అయితే కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు వేసేస్తున్నాను. జీలకర్ర, ఆవాలు, పచ్చెనగపప్పు ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు, 2 ఎండుమిర్చి ఇలాగ మధ్యలో కట్ చేసి యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలాగ మొత్తం అంతా ఫ్రై అయిపోయిన తర్వాత పోపు అనేది ఫ్రై అయిన తర్వాత ముందుగా రెడీ చేసి తీసి పెట్టుకున్న పచ్చడిని అయితే యాడ్ చేయాలి. దీంట్లో ఇలాగ యాడ్ చేసి మొత్తం కలుపుకోవాలి ఒకసారి. వాటర్ అనేది యాడ్ చేయకూడదు అసలు, ఎందుకంటే పచ్చడి నిల్వ ఉండదు. అలాగా ఒకసారి మిక్స్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసుకుంటే దోసకాయ పచ్చడి అనేది ఈజీగా రెడీ అయిపోతుంది. వేడి అన్నంలోకి దోసకాయ పచ్చడి నెయ్యి వేసుకొని తిన్నామనుకో టేస్ట్ సూపర్ ఉంటుందన్నమాట. చూసారు కదా, దోసకాయ రోటి పచ్చడి ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్, కామెంట్ కూడా చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.